కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్పం పాదయాత్రకు నేటితో 8 ఏళ్లు. ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాన్ని స్మరించుకుంటూ ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోదరుడు శాసనమండలి సభ్యులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇతర ప్రధానమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరితో కలిసి ఆ సంతోషాన్ని పంచుకొని ఈరోజు అందరం కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే రాష్ట్ర చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో పాదయాత్ర అనేటువంటిది ప్రారంభించినటువంటిది మహనీయుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారైతే, పాదయాత్రకి పూర్తి స్థాయిలో పవిత్రతను చేకూర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పాదయాత్ర అంటే మొక్కుబడిగా చంద్రబాబు నాయుడు చేసినట్టుగా, లేకపోతే లోకేష్ నాయుడు చేసినట్టుగా ప్రజలందరూ నిద్రపోయేటప్పుడు రాత్రుల్లో వెళ్ళిపోవడమో, లేదా ఒక బహిరంగ సభలో మాట్లాడి వెళ్ళిపోవడం కాకుండా ప్రజలతో మమేకమై అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, అన్ని ప్రాంతాల సమస్యలను తెలుసుకుంటూ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలను నేను పరిష్కరిస్తానని చెప్పి హామీలు ఇచ్చుకుంటూ, ఇచ్చినటువంటి హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి ఈరోజు ప్రజలతో మమేకమయ్యాడు కాబట్టే, ప్రజల సమస్యలు తెలిసినాడు కాబట్టే, చేతి వృత్తుల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి సమస్యల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసినాడు కాబట్టే ఈరోజు వాళ్ళందరికీ సంబంధించి కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు నేను అందిస్తానని చెప్పి ఎక్కడికక్కడ హామీలు ఇచ్చి, ఆ హామీలన్నింటినీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 98% అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు అటువంటి మహోన్నతమైనటువంటి ఘట్టాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా 3648 కిలోమీటర్ల పాదయాత్ర అనేటువంటిది నా భూతో నా భవిష్యత్. ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారంటేనే దాని అర్థం ఆయన ఏది చేసినా సరే త్రికరణ శుద్ధితో, చిత్తశుద్ధితో ప్రజల సంక్షేమాన్ని గురించి ఆలోచన చేస్తాడు. రాజకీయాల కోసం ప్రాకులాడు అనేటువంటిది ప్రజలకు అర్థమైంది. కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేశాడు. చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని హామీలు ఇచ్చి ఎగ్గొట్టి మోసం చేశాడనేటువంటి భావం ప్రజల్లో ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చెక్కు చెదరినటువంటి ప్రేమ, అభిమానంతో పాటు నమ్మకం, విశ్వాసం కూడా కలగలిపి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట పెడితేనే ప్రజలు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఈరోజు ఆయన అనుసరిస్తున్నారు అని అంటేనే దాని అర్థం మరలా ఈ రాష్ట్రంలో అటువంటి పాలన కోరుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆశలు, ఆకాంక్షలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో మెండుగా కనిపిస్తున్నాయి. అటువంటి సందర్భంలో 8 ఏళ్ల నాడు పూర్తయినటువంటి ఆ చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాన్ని ఒకసారి ఆవిష్కరించుకుంటూ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా దానికి సంబంధించినటువంటి వేడుకలు నిర్వహించి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేపట్టినందుకు మరొకసారి ఆయనకి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, మా అందరి పక్షాన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయన ఆంధ్ర రాష్ట్రానికి మరలా తిరిగి ముఖ్యమంత్రి కావాలని, మరలా రాష్ట్రం ప్రగతి పదంలో నడవాలని చెప్పి ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు ప్రసాదించి ముందుకు నడిపించాలి అని చెప్పి ప్రార్థిస్తూ మరొకసారి ఆయనకు ఈ 8 ఏళ్లు పూర్తయినటువంటి సందర్భంగా ప్రజా సంకల్ప యాత్రకి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించి 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు ఘనంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా జరిగింది. 2014-19 ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ రోజు ఉన్నటువంటి పేదరికం, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర నిర్వహించడం, ప్రజలతో మమేకం కావడం, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ, మహిళలు, అలానే రైతులు, వృద్ధులు వీరందరితో కూడా కలిసిన తర్వాత అనేకమైనటువంటి ఆలోచనలు, అందరిలో ఉన్నటువంటి అభిప్రాయాలు తీసుకొని 2019-24లో 2 సంవత్సరాలు కోవిడ్తో మనం ఇబ్బందులు పడినప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా, అంటే ఆయన ఇచ్చినటువంటి, ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు సుమారుగా 10 నుంచి 15 సంవత్సరాల కాలంలో వాటన్నిటినీ కూడా నెరవేర్చే పక్షంలో కేవలం కోవిడ్ ఉన్న 2 సంవత్సరాల్లో, మిగిలిన 3 సంవత్సరాల్లోనే సుమారుగా 98% దాకా కూడా వాటన్నింటినీ హామీలు నెరవేర్చినటువంటి ఘనత ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే దానికి కారణం ప్రధానంగా ఆ పాదయాత్ర సందర్భంగా ప్రజలతో మమేకమైనప్పుడు వారి నుంచి వచ్చినటువంటి బాధలు కానీ,
అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కానీ తెలుసుకోవడమే. అయితే 2024 దాకా కూడా వాటన్నిటిని కూడా నెరవేర్చడం, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడం కూడా మనం ఈరోజు చూస్తున్నాం. అందరిలో కూడా కొనుగోలు శక్తి పెరిగింది. అందరూ కూడా సంపాదించుకునే వారి యొక్క జీవన ప్రమాణాలను పెంచుకోవడం కూడా మనం గమనించినాం. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా వ్యవస్థలన్నీ కూడా విచ్ఛిన్నం కావడం, ఎక్కడా కూడా శాంతి భద్రతలు లోపించడం కానీ, అలానే జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేసి ఒక రకమైనటువంటి రక్తపాతాన్ని ఈరోజు మనం కల్లారా చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితులను గతంలో ఎప్పుడు కూడా చూడాల. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఈ 2024-29లో జరుగుతున్నటువంటి పరిణామాల మీద మరొకసారి పాదయాత్ర చేసి ప్రజలందరితో కూడా మమేకమై ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా తెలుసుకొని రాబోయే రోజుల్లో 2029లో వీటన్నింటినీ కూడా అధిగమిస్తూ ఒక మంచి పరిపాలనని అందించే క్రమంలో ఆయన మరలా వీలైనంత వరకు వచ్చే సంవత్సరం కానీ 2027లో పాదయాత్రను ప్రారంభించే అవకాశం ఉంది. మరి ఆ పాదయాత్ర ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం, 2029లో తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ రోజు మరలా ఒక మంచి సువర్ణ యుగాన్ని మనము చూసే పరిస్థితులు భవిష్యత్తులో ఉంటాయి. కాబట్టి ఆ రోజు ఏదైతే పాదయాత్రకి ఒక అర్థాన్ని తీసుకొచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు, దాన్ని కొనసాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాన్ని 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరూ గుర్తు చేసుకుంటూ ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరొకసారి ఆ పాదయాత్ర ప్రారంభం కావడాన్ని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం త్వరలోనే ప్రారంభం కావాలని ఆ భగవంతుడు మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలకు మంచి కలిగించాలని కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం.